సి క్లాస్ గ్యాస్, మనకు అందరికి అందుబాటులో ఉండేది ఎల్పిజి గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లోపల లిక్విడ్ రూపంలో ఉండేది మనకి బయటకు వచ్చేసరికి గ్యాస్ రూపంలో వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఎల్పిజి సిలిండర్ ఉంటుంది కదా, సి క్లాస్ పైప్స్, గ్యాస్ పైప్స్. ఈ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఒక జాగ్రత్తలు, ఫైర్ అయినప్పుడు ఒక జాగ్రత్తలు. 2 టైప్స్ ఆఫ్ ప్రికాషన్స్ ఉన్నాయి. లీకేజ్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లీకేజ్ అయినప్పుడే చాలా డేంజర్. ఇది ఫైర్ అవుతున్నది పెద్ద డేంజర్ కాదు. ఎట్లా అంటే దీని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎల్పిజి గ్యాస్ లీకేజ్ అయిన తర్వాత అది ఎక్కడైతే డౌన్ ప్లేసెస్ ఉంటుందో, తగ్గు ప్రదేశాలు ఉంటుందో అక్కడ పాక్కుపోతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ లో లీకేజ్ అయిందనుకోండి, కింది ఫ్లోర్కి వచ్చేస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి అక్కడ మొత్తము వ్యాపించి ఉంటుంది ఎల్పిజి గ్యాస్. ఆ ప్లేస్ లో మనము స్పార్క్ క్రియేట్ చేయొద్దు. స్పార్క్ మనం ఎట్లా స్పార్క్ క్రియేట్ చేస్తున్నామనంటే, ఎల్పిజి ఒక ఖాళీ లీకేజ్ అయింది కదా అని ర్యాపిడ్ గా నడుచుకుంటూ పోతున్నాం. అక్కడ ర్యాపిడ్ నడుచుకుంటూ పోతే ఏమవుతుంది, మనకి ఇసుక మధ్యలో ర్యాపిడ్ వల్ల ఆ స్పార్క్ వచ్చేస్తుంది. స్పార్క్ వచ్చి మనకి స్టవ్ మీద అయితే ఎట్లయితే స్టార్టర్ ద్వారా క్లిక్ అని ఆ స్పార్క్ దానికి దొరికితే అది ఎంత ప్లేస్ లో వ్యాపించి ఉందో అది మొత్తం ఒక బబుల్ వేలో పెద్ద మొత్తంలో ఫైర్ వచ్చేస్తుంది. ఫైర్ వచ్చి ఒక బ్లాస్టింగ్ టైప్ లో వచ్చేసి మనం ఇమ్మీడియట్ గా పడిపోవడం జరుగుతుంది. నార్మల్ ఎయిర్ కంటే ఎల్పిజి గ్యాస్ బరువైనది, గాలి కంటే ఎల్పిజి గ్యాస్ బరువైనది. లీకేజ్ అయినప్పుడు డౌన్ ప్లేసెస్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ లో మనం ర్యాపిడ్ నడవడం కానీ, మొబైల్ కీప్యాడ్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అయినా పవర్ బటన్ ఆన్ చేస్తే అక్కడ స్పార్క్ వస్తుంది కదా, వాటిని కానీ లేదంటే ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు, కరెంట్ లేదు కదా, ఇక అంతా చీకటిగా ఉంది, కరెంట్ వేసేద్దాం వెలుగు వస్తుంది అని దాన్ని ఆన్ కానీ ఆఫ్ కానీ చేయొద్దు. ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు ఆన్ ఆఫ్ చేయొద్దు ఎల్పిజి లీకేజ్ అయినప్పుడు. రిస్క్ కాల్ వచ్చింది అక్కడ, మేము వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు క్లోజ్ చేయమంటున్నాడు. సరే, ఇది బి క్లాస్ వైర్ వరకు అయిపోయింది కదా. సి సరే, ఓకేలే, అదే కంటిన్యూ చేయమంటున్నారు. సి క్లాస్ వైర్ లో ఎల్పిజి గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మనము అక్కడ ఆ ప్లేస్ లో ఎలాంటి స్పార్క్ క్రియేట్ చేయొద్దు. ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు ఆన్ గానీ ఆఫ్ అని ఏది చేయొద్దు, ఉండేది ఉందని అట్లే. మరి మనం ఎట్లా చేయాలి దాని అని అంటే, ఒట్టి కారుల్లో స్లిప్పర్స్ వేసుకోవద్దు, షూ వేసుకోవద్దు. ఉత్త కాలులోనైనా సరే, లేదంటే గమ్ బూట్స్ ఉంటాయి మన దగ్గర, ఇక్కడ దాకా ఉంటాయి గమ్ బూట్స్, అవి వేసుకునైనా స్మూత్ గా వెళ్ళిపోయి ఎల్పిజి సిలిండర్ ని ఇట్లా పట్టుకొని గుంజుకు రాకూడదు. గుంజుకొస్తే ఏమైతుంది మళ్ళీ అక్కడ స్పార్క్ వస్తుంది. సో దీన్ని లేపుకొని తీసుకొని రావాలి. మరి మేము మొయ్యలేం కదా, ఇంత వెయిట్ ఉంటుంది, మేము మొయ్యలేం కదా అని అంటే దాని కూడా ఒక సొల్యూషన్ ఉంది. కింద బ్లాంకెట్ వేసుకోవాలి. బ్లాంకెట్ కానీ గుణసంచి కానీ వేసుకొని చక్కెర అదే వీల్స్ ఉన్నవైనా పెట్టుకోవచ్చు, లేదంటే కింద బ్లాంకెట్ కానీ గుణసంచి కానీ వేసుకొని దీన్ని దానిపై పెట్టుకొని తీసుకొని రావచ్చు. మన టెక్నిక్ అనమాట. కొద్దిగా యూజ్ చేసుకొని మొత్తానికి గుంజుకొని రావద్దు, దాన్ని లేపుకొని పైన వచ్చే విధంగానే ప్రయత్నించాలి. బయటికి తీసుకొచ్చి బయటి వాతావరణంలో పెట్టాలి. లీకేజ్ అయ్యే గ్యాస్ ని బయటి వాతావరణం పెట్టి ఎల్పిజి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని సొల్యూషన్ చేస్తారు, క్లియర్ చేసేస్తారు. సరే, ఒకవేళ ఫైర్ అయింది, ఎల్పిజి గ్యాస్ ఫైర్ అయింది. ఇక్కడ ఒకటే చూడండి, ఎల్పిజి గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఆ ఫైర్ ఈ సిలిండర్ బాడీకి రాకుందో లేదా గమనించాలి. ఒకవేళ ఆ ఫైర్ అనేది ఇక్కడ పైకి కానీ సైడ్ కి కానీ పోతుంటే అక్కడ ఎలాంటి ప్రమాదం లేదు. మనకి స్టవ్ మీద అయితే ఎల్పిజి గ్యాస్ లీకేజ్ అయిన ఎల్పిజి గ్యాస్ మీద ఆ స్టవ్ మీద ఎలా అయితే వచ్చే గ్యాస్ మండుతుందో అదే విధానంలోనే ఈ పైన కానీ హోజు అక్కడ కానీ
వస్తున్న గ్యాస్, రిలీజ్ అవుతున్న గ్యాస్ ఫైర్ అవుతుంటది అంతే ఆడ. కాబట్టి ఎప్పుడు డేంజర్ అంటే ఆ ఫైర్ అనేది సిలిండర్ బాడీకి తాకకూడదు. బాడీకి తాకుతున్నప్పుడు అది ప్రమాదకరం అని మనం అబ్జర్వ్ చేయాలి. దానికి ఒక ఫైర్ ఆ బాడీకి తాకినంత మాత్రమే వెంటనే పేలేదు ఆ సిలిండర్. దానికి బాగా వేడి, బాగా హీట్ బాగా ఫుల్ తగిలి బాగా వేడి అయ్యి అప్పుడే స్వెల్లింగ్ అయి బ్లాస్ట్ అవుతుంది. మనం జాగ్రత్తగా కాంపౌండ్ సైడ్ కానీ ఒక వాల్ గోడకి సైడ్ కానీ చూసి ఆ ఫైర్ ఎక్కడ ఎటువైపు మండుతుంది అనేది అబ్జర్వ్ చేసి, ఒకవేళ సిలిండర్ బాడీకి తాకుంటే మీరు దగ్గర పోవద్దండి. సైడ్ కి మండుతుంటే ఏం చేయొచ్చు, దగ్గర పోయి డైరెక్ట్ పోయి దాన్ని ఇట్లా పట్టుకొని కానీ, లేదంటే ఇక్కడ ఆఫ్ చేయడానికి వస్తే ఆఫ్ చేయొచ్చు. లేదంటే మీకు మెథడ్ చెప్తాం. బ్లాంకెట్ సిస్టమ్, బ్లాంకెట్ ని తడపాలా. ఇప్పుడు చూడండి, ఎల్పిజి గ్యాస్ ఫైర్ అవుతున్నప్పుడు ఇది పెద్ద ప్రమాదకరమే కాదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రమాదకరం అంటే ఆ ఫైర్ అనేది సిలిండర్ బాడీకి తాకుతున్నప్పుడు మాత్రమే ప్రమాదం. ఇంకోటి, మీరు బయట నుంచి షాపింగ్ కానీ ఎక్కడన్నా ఇంటికి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి కొంచెం అబ్జర్వ్ చేయండి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయిందా లేదంటే ఆ వాసన అబ్జర్వ్ చేసి మనము డోర్ ఓపెన్ చేసి ఆ బటన్స్ అలారం అనేది కానీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం చూసుకోండి. ఇదేంటి, వంట సోడా, బేకింగ్ సోడా కిచెన్ లో పెట్టుకోవడం అవసరం. ఒకవేళ ఇట్లా జరిగితే ఇప్పుడు ఏం కొట్టిండు, ఎట్లా ఆరిపోయింది తెచ్చిపోయింది కదా. ఈ సోడా ఎక్కువ అంటే 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. కానీ వందల ఒక ప్రాణాన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తేలేము. 50 రూపాయలు ఇస్తే సోడా వస్తుంది, కొట్టుకొని ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఇంటికి అవసరము, ప్రతి కిచెన్ లో అవసరం, పెట్టుకోవాలి, అవసరం. ఇది వంట సోడా, బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, అది ఎంత ఉపయోగపడుతుంది చూడండి. ఏ విధమైన ఫైర్ అయినా సరే అది మనకి డీసీపీ టైప్ లో పనిచేస్తాయి. డీసీపీ డ్రై కెమికల్ పౌడర్ వేసి ఈ ఎక్స్టింగ్విషర్ లో మనకు 97% సోడియం బైకార్బోనేటే ఉంటుంది. బేకింగ్ సోడానే చూడండి, బ్లాంకెట్ తోని వెంటనే కప్పేసేయాలి, దానికి ఎయిర్ దొరకకుండా కప్పేసి వెంటనే అది ఆఫ్ చేసేసేయాలి రెగ్యులేటర్. లేదంటే ఆ రెగ్యులేటర్ ని మనం ఏ విధంగానైనా బయటికి పీకేసేయాలి. దాన్ని పీకేస్తే ఆ కింద ఉన్న లివర్ వచ్చేసి ఆర్పేస్తుంది దాన్ని, ఎల్పిజిని. ఇంకో సింపుల్ ట్రిక్ ఏంటంటే దీన్ని మళ్ళా అంటే వెంటనే బ్లాంకెట్ తోని మొత్తం కప్పేసేయాలి. లేదంటే ఆ వంట సోడాతో కొట్టవచ్చు. ఇలాంటి ఎక్స్టింగ్విషర్లు ఉంటే ఎక్స్టింగ్విషర్లతో కొట్టచ్చు. ఆ వంట సోడా కానీ బ్లాంకెట్ తోని కానీ కప్పనికి ఒకరు రావాలి మీరు. దీన్ని చూడండి, ఇది జరే సైడ్ కొట్టు, ఎక్కువగా తీసుకొని పెట్టు. ఇక్కడ బ్యాక్ సైడ్ రావాలి మీరు. ఇది ఎంతసేపు ఈ బిజినెస్ ఎంతసేపు అనేది కనబడుతుంది. కాబట్టి దయచేసి కిచెన్ రూమ్ లో అందరూ పెట్టుకునే ప్రయత్నం చేయండి. 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు. అంటే మళ్ళీ కూడా ఆడిపోతుంది. దీన్ని సింగిల్ ఫింగర్ తో ఆడిపోతుంది చూడండి. ఎందుకంటే ఆ ఫైర్ కి గ్యాస్ కి రిలీజ్ అయ్యే గ్యాస్ కి డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్లేస్ లో ఇలా కప్పేస్తే అవుతాయి. మీరు ధైర్యం కోసం మాత్రమే చెప్తున్నాం, ఇది అక్కడ యూజ్ చేయొద్దు. కాకపోతే ఈ ఫైర్ కి మనకి ఎల్పిజి గ్యాస్ లీకేజ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మనము ఏం చేసినా అది కట్ ఆఫ్ అయిపోతుంది.
ఓకే, ఎల్పిజి గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఏంది ఆ వంట సోడా గాని బ్లాంకెట్ తోని గాని మన దగ్గర ఉన్న చపాతి పిండితో కూడా కొద్దిగా కూడా ఆరిపోతుంది అది.